హలో ట్రేడర్స్. ఈరోజు క్లాస్లో మనం ప్రైస్ యాక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. నేను పెట్టే ఈ కంటెంట్ అలాగే నేను పెట్టే ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక క్లాస్లోకి వెళ్దాం. ఈరోజు క్లాస్లో మనం ప్రైస్ యాక్షన్ కోసం డిస్కస్ చేసుకుందామని చెప్పాను. అసలు ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు చూసుకున్న ప్రైస్ యాక్షన్ సంబంధించి బేస్డ్ ఆన్ ఏ క్యాండిల్ కలర్, షేప్ అండ్ పొజిషన్ ప్రిడిక్టింగ్ ద ఫ్యూచర్ ప్రైస్ మూమెంట్ ఈజ్ కాల్డ్ ప్రైస్ యాక్షన్. ఇక్కడ కంప్లీట్గా మనం క్యాండిల్ స్టిక్స్ కోసం స్టడీ చేస్తాం. ఈ క్యాండిల్ స్టిక్స్కి సంబంధించి మనం దేనికోసం ఫోకస్ చేస్తామంటే కంప్లీట్గా దాంట్లో క్యాండిల్ కలర్, ఆ క్యాండిల్ యొక్క కలర్ మీద ఫోకస్ చేస్తాం. అలానే క్యాండిల్ షేప్ అండ్ క్యాండిల్ యొక్క పొజిషన్. క్యాండిల్ షేప్ అనేది ఏ షేప్లో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని మనం ఎంట్రీ, ఎగ్జిట్, అలానే స్టాప్ లాస్ అనేవి ఎలా ప్లాన్ చేసుకుంటాం. అలానే వాటి పొజిషన్, అసలు క్యాండిల్ అనేది ఎక్కడ వస్తాయి, అది ఎలా బిహేవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ దగ్గర కానీ వస్తే ఎలా బిహేవ్ చేస్తుంది, రెసిస్టెన్స్ దగ్గర వస్తే ఎలా బిహేవ్ చేస్తుంది, దాని ప్రైస్ మూమెంటం అనేది ఎలా ఉంటుంది. అలాగే ఈ రెండింటికి మధ్యలో సపోర్ట్కి రెసిస్టెన్స్కి మధ్యలో కానీ వచ్చినట్టయితే ఏ కండిషన్స్ మనం ఫాలో అవ్వాలి, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం ప్రైస్ యాక్షన్లో. దీంట్లో మొదటిది మీరు చూసినట్టయితే, అంటే దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి. దాన్ని 3 కేటగిరీస్గా నేను డివైడ్ చేశాను. దీంట్లో మీరు చూసుకున్నట్టయితే మొదటిది న్యూట్రల్ ప్యాటర్న్స్. చూడండి, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి మనకి 3 టైప్స్ ఉంటాయి, 3 కేటగిరీస్ ఉంటాయి. దాంట్లో న్యూట్రల్ ప్యాటర్న్ క్యాండిల్స్టిక్స్ అంటాం, న్యూట్రల్ ప్యాటర్న్స్ క్యాండిల్స్టిక్స్ అంటాం. సెకండ్ వన్ ఏంటంటే బుల్లిష్ లేదా సపోర్ట్ లెవెల్ క్యాండిల్స్టిక్స్ అని చెప్తాం, అవి ప్యాటర్న్స్. ఇక మూడవది ఏంటంటే బేరిష్ లేదా రెసిస్టెన్స్ లెవెల్ క్యాండిల్స్టిక్స్ అని చెప్తాం. సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి, న్యూట్రల్ ప్యాటర్న్స్ అని, బుల్లిష్ ఆర్ సపోర్ట్ లెవెల్ ప్యాటర్న్స్ అని. ఇక మూడవది ఏంటంటే బేరిష్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్ ప్యాటర్న్స్ అని. ఇక్కడ న్యూట్రల్ ప్యాటర్న్స్ అనేవి అండర్ న్యూట్రల్ ప్యాటర్న్స్లో ఏ క్యాండిల్స్టిక్స్ వస్తాయి, అలానే బుల్లిష్ ఆర్ సపోర్ట్ లెవెల్ ప్యాటర్న్స్లో ఏ క్యాండిల్స్టిక్స్ తీసుకుంటాం. ఇక మూడవది బేరిష్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్ క్యాండిల్స్టిక్స్లో ఏ క్యాండిల్స్ తీసుకుంటాం. అవి ఈ క్యాండిల్స్ అనేవి చెప్పాను కదా మీకు, చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ క్యాండిల్ అనేది ఇంపార్టెంట్, దాని కలర్ ఇంపార్టెంట్, దాని షేప్ ఇంపార్టెంట్, దాని పొజిషన్ ఇంపార్టెంట్. ఈ మూడు తెలిసినట్లయితే మనం ప్రైస్ మూమెంట్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకే, కన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు అది ఎలా బిహేవ్ చేస్తుందని. దీంట్లో మనకి ఫస్ట్ చూసినట్టయితే న్యూట్రల్ ప్యాటర్న్స్. అండర్ న్యూట్రల్ ప్యాటర్న్స్లో ఏ క్యాండిల్స్ వస్తాయి, అలానే బుల్లిష్ క్యాండిల్స్టిక్స్లో ఏ క్యాండిల్స్ తీసుకుంటాం, అలాగే బేరిష్ క్యాండిల్స్టిక్స్లో ఏ క్యాండిల్స్ తీసుకుంటాం. ఒక్కొక్క క్యాండిల్ కోసం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. దీనిలో మొదట న్యూట్రల్ ప్యాటర్న్ క్యాండిల్స్టిక్స్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకి 5 టైప్స్ ఉన్నాయి. ఒకటి డోజీ, రెండవది ఏంటంటే లాంగ్ లెగ్ డోజీ, మూడవది ఏంటంటే గ్రేవ్ స్టోన్ డోజీ, ఇక నాలుగవది ఏంటంటే డ్రాగన్ ఫ్లై డోజీ. ఒక్కొక్క దాని కోసం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ఇక ఫిఫ్త్ వన్ ఏంటంటే స్పిన్నింగ్ టాప్. యాక్చువల్గా స్పిన్నింగ్ టాప్ని న్యూట్రల్ ప్యాటర్న్ క్యాండిల్స్టిక్స్లో డిస్కస్ చేసుకోం, దీన్ని సపరేట్గా బుల్లిష్ అండ్ బేరిష్ బుల్లిష్ మరియు బేరిష్ క్యాండిల్స్టిక్స్లో చదువుతాం, అక్కడ డిస్కస్ చేసుకుందాం. సో న్యూట్రల్ ప్యాటర్న్స్ క్యాండిల్స్టిక్స్కి వచ్చేటప్పుడు మనకి డోజీ ఉంటుంది, లాంగ్ లెగ్ డోజీ ఉంటుంది, గ్రేవ్ స్టోన్ డోజీ ఉంటుంది, డ్రాగన్ ఫ్లై డోజీ ఉంటుంది. ఇక రెండవది సపోర్ట్ లెవెల్ క్యాండిల్స్టిక్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ బుల్లిష్ క్యాండిల్స్. దీంట్లో మనకి మొత్తం 5 టైప్స్ ఉంటాయి. హ్యామర్, మొదటిది ఏంటంటే హ్యామర్, రెండవది ఇన్వర్టెడ్ హ్యామర్, మూడవది బుల్లిష్ ఎంగల్ఫింగ్, ఫోర్త్ వన్ మార్నింగ్ స్టార్, ఫిఫ్త్ వన్ ఏంటంటే గ్రీన్ స్పిన్నింగ్ టాప్. చూడండి ఇక్కడ గ్రీన్ స్పిన్నింగ్ టాప్, దీంట్లో డిస్కస్ చేసుకుందాం స్పిన్నింగ్ టాప్ కోసం. అలానే మూడవది రెసిస్టెన్స్ లెవెల్ క్యాండిల్స్టిక్స్. దీంట్లో మనకి అగైన్ 5 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే హ్యాంగింగ్ మ్యాన్, రెండవది ఏంటంటే షూటింగ్ స్టార్,
ఇక మూడవది ఏంటంటే బేరిస్ ఎంగల్ఫింగ్, ఇక ఫోర్త్ వన్ ఏంటంటే ఈవినింగ్ స్టార్, ఇక లాస్ట్ వన్ రెడ్ స్పిన్నింగ్ టాప్. ఇలా మనం క్యాండిల్ స్టిక్స్ని ఏం చేసామంటే 3 కేటగిరీస్గా డివైడ్ చేసుకున్నాం. ఆ 3 కేటగిరీస్లో ఎవ్రీ కేటగిరీ కింద ఫ్యూ క్యాండిల్స్ తీసుకున్నాం. మొదటి దాంట్లో 4 క్యాండిల్స్ తీసుకున్నాం వితౌట్ స్పిన్నింగ్ టాప్. న్యూట్రల్ దీంట్లో చూడండి 5th వన్ ఉండదు. డోజీ, లాంగ్ లెగ్గెడ్ డోజీ, గ్రేవ్ స్టోన్ డోజీ, డ్రాగన్ ఫ్లై డోజీ. సో 4 ఉంటాయి. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ క్యాండిల్ స్టిక్స్కి వచ్చేటప్పుడు 5 ఉంటాయి. హ్యామరు, ఇన్వర్టెడ్ హ్యామరు, బుల్లిష్ ఎంగల్ఫింగ్, మార్నింగ్ స్టార్, గ్రీన్ స్పిన్నింగ్ టాప్. ఇక 5th వన్కి వచ్చేటప్పుడు థర్డ్ వన్కి వచ్చేటప్పుడు రెసిస్టెన్స్ లెవెల్ క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి. హ్యాంగింగ్ మ్యాన్, షూటింగ్ స్టార్, బేరిస్ ఎంగల్ఫింగ్, ఈవినింగ్ స్టార్ అండ్ లాస్ట్ వన్ ఏంటంటే రెడ్ స్పిన్నింగ్ టాప్. ఈ క్లాస్లో ఏ క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి, ఎన్ని కేటగిరీలు ఉన్నాయి, ఒక్కొక్క కేటగిరీ కింద ఏవేవి క్యాండిల్స్ వస్తున్నాయి, ఏ క్యాండిల్స్ మనం తీసుకుంటున్నాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ప్రైస్ యాక్షన్ స్టేట్మెంట్ అనేది. అసలు ప్రైస్ యాక్షన్ అంటే ప్రైస్ మూవ్మెంట్ని ఇస్తుంది, మనం ప్రిడిక్ట్ చేయొచ్చు ఫ్యూచర్ ప్రైస్ మూవ్మెంట్ని. దేన్ని బేస్ చేసుకొని క్యాండిల్ కలరు, క్యాండిల్ షేపు, క్యాండిల్ పొజిషన్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ వీడియోలో ఒక్కొక్క క్యాండిల్ కోసం న్యూట్రల్ ప్యాటర్న్స్, దాంట్లో ఒక్కొక్క క్యాండిల్ కోసం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.